నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆదివారం 26వ తారీఖు రాత్రి హుస్సేన్ సాగర్‌లోని భారతమాత విగ్రహానికి మహాహారతి జరుగుతుంది. ఇది జరిగే సమయంలో అక్కడికి కొంతమంది యువకులు ఆ ఉత్సవం అయిపోయిన తర్వాత బాణాసంచా కాల్చే ప్రక్రియ ఉంటుంది. అయితే ఆ ప్రక్రియ బాణాసంచాలు కాల్చడానికి గాను ఒక బోట్‌లో ఎక్కి రాకెట్స్ పేలుస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ రాకెట్స్ అనుకోని విధంగా అదే బాణాసంచాలు ఏవైతే అక్కడ ఉన్నాయో వాటికి అంటుకొని 2 బోట్లు దగ్ధం అవ్వడం జరిగింది. అయితే ఇందులో పాల్గొన్న ఒక 5గురు యువకుల్లో అజయ్ అనే యువకుడు ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఇంకో 4 యువకులు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. యశోద హాస్పిటల్‌లో ఈ యువకుల్ని అడ్మిట్ చేయడం జరిగింది. అయితే తీవ్రంగా గాయపడిన యువకుల్లో గణపతి అనే యువకుడు మృతి చెందడం జరిగింది. అయితే గణపతి పరిస్థితి ఏంటి? అసలు మృతి చెందడానికి పూర్తి వివరాలు ఏంటి అనే విషయం తెలుసుకుందాం. తేజ ప్రస్తుతం లైన్‌లో ఉన్నారు. సో తేజ, హలో. చెప్పండి ప్రియాంక. అజయ్ ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. మరి గణపతి చనిపోయాడు, తీవ్ర గాయాలయ్యాయి. మరి చికిత్స పొందుతూ ఉన్నాడన్న విషయం మాకు తెలుసు. మరి అంత తీవ్రంగా గాయపడ్డారా? మరి ఏంటి పరిస్థితి అనేది అప్డేట్ చేయగలుగుతారా? రైట్. అయితే హుస్సేన్ సాగర్ లో జరిగిన ఈ దుర్ఘటన ఇప్పటికే అజయ్ మృతదేహం కోసం ఇంకా గాలింపు చర్యలైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో అజయ్ తో పాటు అక్కడ ఉన్న గణపతి అనే వ్యక్తి యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ రోజు మార్నింగ్ చనిపోయాడంటూ కూడా ఒక వార్త అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆ గణపతి యొక్క మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి గాంధీ ఆసుపత్రికి తరలించారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా రావాల్సి ఉంది. అజయ్ ఈ గణపతి అనే వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక చిన్న గ్రామానికి చెందిన వ్యక్తిగా అయితే గుర్తించారు పోలీసులు. సో మరి ఇంకా ఇతనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటికి రావాల్సి ఉన్నాయి. అయితే ఇంకా అజయ్ గురించి ఏ వివరాలు తెలియలేదా తేజ? అసలు చనిపోయాడా? హుస్సేన్ సాగర్ లో దొరికాడా? గాలింపు చర్యలు అయితే చేపట్టారు కదా, ఎలాంటి ఆచూకీ తెలియలేదా? ఏంటి అప్డేట్ ఏంటి అజయ్ గురించి? అంటే అజయ్ గురించి అంటే నిన్నటి నుంచి కూడా అజయ్ గురించి గాలింపు చర్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ ముందుకు వచ్చి మొత్తం కూడా మొత్తం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అజయ్ మృతదేహాన్ని వెతికి తీసి బయటికి పెట్టాలని చెప్పేసి. కానీ ఎంత వెతికినా కానీ ఆ మృతదేహం లభించట్లేదు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ లోతు ఎక్కువ అవడం వల్ల, అలాగే మధ్యలో అది కొంచెం బురదతో ఉంటుంది. ఏమైనా వస్తువులు కూడా, బలమైన వస్తువులు అలాంటి ఏమైనా కూడా పడిస్తే అందులో కూరుకుపోయి ఉండిపోతాయి. అలానే అజయ్ బాడీ కూడా ఎట్లనే కూరుకుపోయి ఉంటుంది. అది కొంచెం 30-40 అవర్స్ అయితే గానీ ఆ మృతదేహం పైకి తేలుతుందంటూ కూడా చెప్తున్నారు. ఈ రోజు మాక్సిమం అజయ్ బాడీ దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక పక్క అజయ్ వాళ్ళ పేరెంట్స్ అయితే తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే అసలు మా అబ్బాయి ఉన్నాడా లేడా, ఏంటి మాకు అసలు ఏం చెప్పట్లేదు, మేము ఇక్కడనే వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా సాయంత్రం వరకు అక్కడనే ఉన్నారు, అక్కడనే ఏడుస్తున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి సరైన సమాధానం దొరకపోవడం, ఎవరు కూడా ముందుకు వచ్చి వాళ్ళు బాధపడుతున్న వాళ్ళకంటే కొంచెం ఓదార్చడానికైనా ఇక్కడ నాయకులు ఎవరు రాకపోవడం. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, అంటే ఆయనకి సంబంధించిన ప్రోగ్రామ్ అక్కడ జరిగింది. ఆ బాణసంచు కూడా ఆయనకి సంబంధించింది. వాళ్ళెవరు కూడా వచ్చి స్పందించకపోవడం, వాళ్ళు కనీసం ఓదార్చడానికి కూడా రాకపోవడం, వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే తేజ, అజయ్ కి సంబంధించిన ఫోన్ వివరాలు ఏమన్నా తెలిసాయా? ఫోన్ ఏమన్నా దొరికిందా? అజయ్ అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే అజయ్ లాస్ట్ తన ఫోన్ ట్రేస్ అయింది అయితే మాత్రం ఎగ్జాక్ట్ గా బోట్ దగ్గరే. సో అక్కడే ట్రేస్ అయింది లాస్ట్. సో అజయ్ చనిపోయాడని అయితే ఇప్పటి వరకు తెలుస్తుంది. ఎందుకంటే అతను మునిగిపోయాడు. ఆ మృతదేహం వాటర్ లో ఉండిపోయింది. అది బయటకు వస్తే గానీ మనకి పూర్తి వివరాలు రావు. సో అజయ్ బాడీ దొరికితే అజయ్ తో పాటు తనకు సంబంధించిన వస్తువులు కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాకెట్ లోనే పెట్టుకుంటారు కాబట్టి ఫోన్ మాక్సిమం అతనితో పాటే ఫోన్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నారు అజయ్ బోట్ లోనే ఉన్నాడు, మాకు ఆల్రెడీ ఫోన్ చేశాడు, మాకు చెప్పాడు. అలాగే అజయ్ బోట్ లో ఉన్నప్పుడు ఒక సెల్ఫీ తీసుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపించారు. రైట్. అయితే అజయ్ తో పాటు గణపతి కూడా అదే బోట్ లో ఉండటం, ఆ గణపతి ఎటు కదలలేక తనకి ఈత రాకపోవడంతో ఆ బోట్ లోనే ఉండిపోయాడు. ఆ మంటలు అలా కాలిపోతూనే ఉండిపోయాడు. చివరికి అంటే ఆ మంటలు అదుపు చేసి ప్రయత్నం చేయడానికి వెళ్ళిన వాళ్ళకి గణపతి యొక్క అక్కడ కనిపించాడు. గణపతిని తీసుకొచ్చి వెంటనే యశోద హాస్పిటల్ కి తరలించారు. సో తన శరీరం అంతా కూడా పూర్తిగా కాలిపోయింది. అప్పటికే డాక్టర్స్ 50-50 ఛాన్సెస్ అని చెప్పారు. సో మొత్తానికి ఆ గణపతి ఈ రోజు అయితే మరణించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గణపతి యొక్క మృతదేహానికి అంటే నివాళులు అర్పించడానికి మరి బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గణపతికి సంబంధించి చుట్టాలు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా ఘటనా స్థలానికి కానీ హాస్పిటల్ కి కానీ చేరుకోవడం జరిగిందా? గణపతి గురించి పూర్తి వివరాలు ఏమన్నా తెలుసా తేజ? మీకు అప్డేట్ ఉందా?
మరికొద్ది గంటల్లో తెలిసే అవకాశం ఉంది మేడం. ఎందుకంటే పశ్చిమ గోదావరి ఇక్కడ నుంచి చాలా దూరం ప్రాంతం కాబట్టి సో అంటే ఇన్ఫార్మ్ అయితే చేశారు. వాళ్ళకి సంబంధించి బాడీని కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇంకా రావాల్సి ఉంది. సో ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రైట్. మరో ఇద్దరు పరిస్థితి ఎలా ఉంది తేజ, ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? సో వాళ్ళు పర్వాలేదని చెప్తున్నారు. ఇతను బోట్ లో ఉండి కాలిపోయాడు. వాళ్ళు దూకి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు, వాళ్ళని పెట్టారు, కానీ ఇతను మాత్రం బోట్ లోనే ఉండిపోయాడు. ఆ మంటలు ఎగిసిపడుతున్నప్పుడు బోట్ లోనే ఉండిపోయాడు. ఒకసారి క్లియర్ గా కూడా విజువల్స్ మనం చూడొచ్చు. ఒక బాంబు ఎట్లా అయితే పేలుతుందో ఒక్కసారిగా బాణసంచాకి మంటలు అంటుకోవడం వల్ల చాలా దారుణంగా పేలిపోయింది. రైట్ తేజ. ఆ పేలిపోయిన సమయంలో ఈ గణపతి అనే వ్యక్తి ఆ బోట్ అక్కడనే ఉండిపోయాడు, ఇటు కదలకుండా అక్కడనే ఉండిపోయాడు. మనకి ఆ విజువల్ కూడా బయటకు వచ్చింది. అతని శరీరం మొత్తం కూడా పూర్తిగా అంటిపోయింది, తన హెయిర్ అదంతా కూడా. ఒకసారి మనం పక్కన విజువల్ లో చూస్తే కూడా మనకి చాలా బాధ అనిపిస్తుంది. అంతలాగా శరీరం మొత్తం కూడా నల్లగా అయిపోయి కాలిపోయి ఆ ఎర్రటి చర్మం మనకి కనిపిస్తుంది. రైట్ తేజ, థ్యాంక్ యూ. ఓకే. రైట్. సో నాగారంకి చెందిన అజయ్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. అజయ్కి సంబంధించిన ఆచూకీ ఫోన్ కానీ అజయ్కి సంబంధించిన వివరాలు కానీ ఏది తెలియరాలేదు అని అంటూ ఉన్నారు. అయితే హుస్సేన్ సాగర్ డీప్ గా ఉండడం వల్ల, లోతుగా ఉండడం వల్ల కొన్ని పెద్ద పెద్ద వస్తువులు కూడా అక్కడ ఉండే బురదలో ఇరుక్కుపోతూ ఉంటాయి అని అయితే చెప్తూ ఉన్నారంట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకో 10 hours ఆర్ 7 hours మోస్ట్లీ ఇవాళ ఈవినింగ్ వరకు అయితే అజయ్ అప్డేట్ ఏంటి అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయి. అయితే గణపతి వరకు వస్తే కనుక గణపతి ఏదైతే బోర్డ్స్ దగ్ధమయ్యాయో అందులోనే ఉండడం కారణంగా పూర్తిగా కాలిపోవడం జరిగింది. నేను అడ్మిట్ చేసే సమయానికి డాక్టర్స్ 50-50 ఛాన్సెస్ అని చెప్పారు. సో పూర్తి గాయాలతో గణపతి అయితే ఇవాళ చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి మనకుండే అప్డేట్ ఏంటంటే, సో కిషన్ రెడ్డి బీజేపీ తరఫు నుంచి అక్కడ ఆ ఉత్సవం చేపట్టారు కాబట్టి వాళ్ళు స్పందించి గణపతికి కానీ అక్కడ జరిగిన నష్టానికి కానీ, సో బీజేపీ పార్టీ తరఫు నుంచి కానీ కిషన్ రెడ్డి తరఫు నుంచి కానీ ఏదైతే అక్కడ నష్టం జరిగిందో నష్టపరిహారం చెల్లించాలి అని, అలాగే అక్కడ ఎవరు కూడా రాలేదు పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు అక్కడ ఉండే ఆ తల్లిదండ్రులు హృదయ విదారకంగా ఏడుస్తున్న సందర్భంలో ఓదార్చే వాళ్ళు లేరు అనేసి అయితే ప్రస్తుతానికి అప్డేట్ ఉంది. మోస్ట్లీ ఈవినింగ్ వరకు అజయ్ మృతదేహం బయటికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.